హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో UIDAI ఇంటర్న్షిప్. సో అదేంటి అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ నుంచి ఇంటర్న్షిప్ స్కీమ్ 2025 అనేది ఒకటి రిలీజ్ చేశారు. సో ఈ ఇంటర్న్షిప్ టెక్నికల్, లీగల్ అండ్ మేనేజ్మెంట్ రంగాల్లో ఆసక్తి ఉన్న వాళ్ళకి వాళ్ళ నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి అండ్ మంచి కెరియర్ని సెట్ చేసుకోవడానికి నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ అనే మీకు చెప్పొచ్చు. సో ఈరోజు ఈ నోటిఫికేషన్లో ఈ ఇంటర్న్షిప్ కోసం ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ దానివల్ల యూజెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూసిన వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI అనేది ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2016 జూలై 12న ఆధార్ కార్డ్ యాక్ట్ 2016 ప్రకారం స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ అండి ఇది. సో ఇక్కడ UIDAI ఆధార్ ఎన్రోల్మెంట్, అథెంటికేషన్ అండ్ వ్యక్తుల గుర్తింపు సమాచారం యొక్క భద్రత అనేది నిర్వహిస్తుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఈ ఇంటర్న్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే UIDAI ఇంటర్న్షిప్ స్కీమ్ 2025 యొక్క ప్రధాన లక్ష్యం యువ ప్రతిభావంతులైన విద్యార్థులను UIDAI యొక్క పనితీరుతో జోడించటం అండ్ వారికి ఆధార్ టెక్నాలజీ, లీగల్ డొమైన్లను అండ్ జనరల్ మేనేజ్మెంట్ రంగాల్లో వాళ్ళకి అనుభవం అనేది కల్పించడం కోసం ఈ ఇంటర్న్షిప్ విద్యార్థులకి క్లాస్ రూమ్ జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా అమలు చేసే అవకాశాన్ని ఇస్తుంది. సో UIDAIకి కొత్త ఆలోచనలు మరియు పరిశోధన సహాయాన్ని అయితే అందిస్తుంది. సో ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్, అర్హతలు అనేది మనం చూసుకున్నట్లయితే UIDAI ఇంటర్న్షిప్ కోసం అర్హతలు అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో ఈ UIDAI ఇంటర్న్షిప్ కోసం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి టెక్నికల్ ఫీల్డ్స్, బీటెక్, BE, MTech, MCA ఇతర సంబంధిత కోర్సుల్లో ఫైనల్ లేదా ప్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు, 3rd లేదా 4th ఇయర్ గ్రాడ్యుయేట్స్, 1st ఆర్ 2nd ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్. అండ్ ఇతర ఫీల్డ్స్ చూసుకున్నట్లయితే లీగల్, కామర్స్, ఫైనాన్స్, MBA, మాస్ కమ్యూనికేషన్, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అయిన లేదా గత 6 monthsలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రోగ్రాంలో మొదటి సంవత్సరం అండ్ 2వ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా దీనికోసం అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నారు వీళ్ళు. అండ్ PhD ఆర్ రీసెర్చ్ విద్యార్థులని చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్, సైబర్ లాస్, డేటా ప్రైవసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ వంటి రంగాల్లో రిజిస్టర్ PhD విద్యార్థులు అండ్ PhD రీసెర్చ్ సూపర్వైజ్ నుండి రికమెండేషన్ లెటర్ కూడా అవసరం. అండ్ అన్ని సెమిస్టర్స్లో మినిమం 60% మార్క్స్ ఉండాలి అండ్ లేదా 6.0/10 GPA అయితే ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ మీరు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు పర్టికులర్గా. అండ్ టైం చూసుకున్నట్లయితే ఇంటర్న్షిప్ కోసం 6 weeks నుంచి మ్యాక్సిమం 12 months వరకు ఉంటుంది. అండ్ నిర్దేశితంగా కాలం పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్స్ అయితే జారీ చేయబడదు. అంటే కాలం పూర్తి చేయకుండా వెళ్ళిపోతారు కదా, ఇన్ టైంలో అక్కడ ఉండవలసిన 6 weeks నుంచి 12 months వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ అనేది వీళ్ళు ఇస్తారు. లేదు మీ మధ్యలోనే వెళ్ళిపోతామన్న వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్స్ కూడా వీళ్ళు ఇవ్వను అనేసి చెప్తున్నారు. అండ్ ఇంటర్న్షిప్ స్థానాలు మనం చూసుకున్నట్లయితే UIDAI హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీ అండ్ టెక్నాలజీ సెంటర్ వచ్చేసి బెంగళూరు అండ్ రీజనల్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ, గువాహటి, హైదరాబాద్, లక్నో అండ్ రాంచీ అండ్ ముంబై. సో ఇవి రీజనల్ ఆఫీసెస్. అండ్ స్టేట్ ఆఫీసులు మనం చూసుకున్నట్లయితే పాట్నా, కలకత్తా, భోపాల్, భువనేశ్వర్, అహ్మదాబాద్, తిరువనంతపురం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం స్టైపెండ్ వివరాలు అనేది చూసుకున్నట్లయితే ఈ ఇంటర్న్షిప్ టైంలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి నెలవారీ స్టైపెండ్ అయితే ఇస్తారు. ఇది సూపర్వైజర్ నుండి వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా అయితే ఈ స్టైపెండ్ అనేది ఇస్తారు. సో అవి ఇక్కడ చూసుకుందాం కేటగిరీ వైజ్గా. సో గ్రాడ్యుయేట్స్ అయితే టెక్నికల్ ఫీల్డ్ వాళ్ళకి 30,000 ఉంది అండ్ ఇతర ఫీల్డ్స్ ఉన్నాయి కదా వాళ్ళకైతే 20,000 ఉంది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కేటగిరీకి వచ్చేసి 40,000 ఉంది టెక్నికల్ కేటగిరీ అండ్ ఇతర ఫీల్డ్స్ వచ్చేసి 30,000 అనేది ఉంది. అండ్ MBA ఆర్ PGDMకి అయితే టెక్నికల్ ఫీల్డ్లో శాలరీ ఏం మెన్షన్ చేయలేదు అండ్ ఇతర ఫీల్డ్స్ వచ్చేసి 40,000గా ఉంది. అండ్ PhD ఆర్ రీసెర్చ్కి టెక్నికల్ ఫీల్డ్లో 50,000 ఉంది అండ్ ఇతర ఫీల్డ్స్లో వచ్చేసి 40,000గా ఉంది. అండ్ PhD ఆర్ రీసెర్చ్ వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పటికే ఫెలోషిప్ లేదా స్టైఫెండ్స్ కానీ పొందుతున్నట్లయితే వాళ్ళకి గ్యాప్ మొత్తం మాత్రమే ఇస్తారు. అంటే వాళ్ళకి ఎంత
ఈ ఫెలోషిప్ స్టైఫండ్ వస్తుందో దానికి ఇక్కడ వీళ్ళు ప్రిఫర్ చేసిన దాంట్లో ఎంత తక్కువైతే అంత మాత్రమే ఇస్తారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్కి దీనికోసం మీరు అప్లై చేసుకోవడం ఎలాగ అంటే ఆన్లైన్ దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు UIDAI యొక్క నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్పాన్సర్షిప్ అండ్ NOC చూసుకున్నట్లయితే ప్రస్తుత విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులు తమ ఇన్స్టిట్యూట్ నుండి స్పాన్సర్షిప్ లేదా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్న్షిప్ కాలంలో క్లాసులకు హాజరు కావాల్సిన అవసరం లేదు అనేసి వాళ్ళు నిర్ధారించిన సర్టిఫికేట్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పాస్ అవుట్స్ ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళైతే లాస్ట్ 6 monthsలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళకి అయితే NOC అనేది అవసరం ఉండదు. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే రీజనల్ ఆఫీస్ ఆర్ టెక్ సెంటర్ ఆర్ హెడ్ ఆఫీస్ డివిజన్లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ DDG ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూలు అంటే పర్సనల్ ఆర్ వర్చువల్గా అయితే నిర్వహిస్తుంది. సో ఇక్కడ ఈ ఇంటర్వ్యూలకి మీకు TRDA ఏమీ చెల్లించనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంటర్న్షిప్ సంఖ్య చూసుకున్నట్లయితే హెడ్ ఆఫీస్ డివిజన్లో 4 అండ్ రీజనల్ ఆఫీస్లో ఒక 5 అండ్ టెక్నాలజీ సెంటర్ ఒక 30 అండ్ స్టేట్ ఆఫీస్లో 2 అయితే ఇంటర్న్షిప్స్ ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ లాజిస్టిక్ సపోర్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంటర్నర్లు తమ సొంత వసతి అండ్ రవాణా అనేది ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఫుడ్ అండ్ మీ ట్రావెలింగ్ అనేది ట్రాన్స్పోర్ట్ మీరే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ UIDAI టెక్నాలజీ సెంటర్స్లో చెల్లింపు ఆధారంగా ప్రాథమిక సౌకర్యాలు అయితే అందుబాటులో ఉంటాయనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నర్లు తమ సొంత ల్యాప్టాప్స్ అయితే తెచ్చుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఇంటర్నల్ టెక్నికల్ పనుల కోసం అయితే డెస్క్టాప్ అనేది మీకు ఇస్తారంట. అండ్ ఆఫీస్ ఇంటర్నెట్ యాక్సెస్ సూపర్వైజింగ్ ఆఫీసర్ అనుమతితో అండ్ UIDAI యొక్క ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీ అనేది లోబడి అందించబడుతుంది అనేసి చెప్తున్నారు. అండ్ మీరు ఈ రిపోర్ట్ ఎలా సబ్మిట్ చేయాలి అండ్ సర్టిఫికేట్స్ అని చూసుకున్నట్లయితే ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత ఇంటర్నర్లు తమ పని గురించి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే UIDAIకి ఇవ్వాల్సి ఉంటుంది. నో డిమాండ్ సర్టిఫికేట్తో పాటు రిపోర్ట్ యొక్క స్టాఫ్ మరియు సాఫ్ట్ అండ్ హార్డ్వేర్ కాపీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నిర్దేశిత పనిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఇంటర్నర్లకు UIDAI ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది ఇస్తుంది. అండ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే 4 నెలల కంటే ఎక్కువ కాలం టెక్నికల్ ఫీల్డ్లో ఇంటర్న్షిప్ చేసేవారికి పనితీరు 2 నెలలకు ఒకసారి అయితే KPIS ఆధారంగా అసిస్ట్ చేస్తారు. అండ్ KPIS ఇంటర్న్షిప్ ఆరంభంలో సూపర్వైజింగ్ ఆఫీసర్ ద్వారా అయితే మీరు నిర్ణయించబడతాయి. కోడ్ అండ్ కండక్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్నర్లు UIDAI యొక్క గోప్యతా ప్రోటోకాల్ను పాటించాల్సి ఉంటుంది. ఏ రకమైన సమాచారం బయటి వ్యక్తులతో లేదా సంస్థలతో అయితే మీరు డిస్కస్ చేయకూడదు. అండ్ ఇంటర్న్షిప్ ప్రారంభానికి ముందు నో డిస్క్లోజర్ అగ్రిమెంట్పై సంతకం అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ UIDAI యొక్క అనుమతి లేకుండా ఇంటర్నర్లు బయటికి పార్టీకి అయి వెళ్ళకూడదు. బయటి పార్టీలతో అంటే వెండర్స్ అండ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో అయితే సంప్రదించకూడదు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంటర్నర్లు UIDAI తరపున పబ్లిక్ ఫోరమ్స్లో లేదా మీడియాతో సంభాషించడానికి అధికారం కలిగి ఉండరు. సో మీరు ఎటువంటి కమ్యూనికేషన్ అనేది పెట్టుకోకూడదు మీడియాతో అనేసి చెప్తున్నారు. అండ్ ఇంటర్న్షిప్ యొక్క ప్రయోజనాలు అనేది మనం చూసుకున్నట్లయితే ప్రాక్టికల్ అనుభవం అనేది ఉంటుంది. ఆధార్ టెక్నాలజీ, సైబర్ లాస్ అండ్ మేనేజ్మెంట్ రంగాల్లో ఆచరణాత్మక అనుభవం అనేది మీకు వస్తుంది. అండ్ సర్టిఫికేట్ వచ్చేసి ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత UIDAI నుంచి వచ్చిన సర్టిఫికేట్ ఇది రెజ్యూమ్కు విలువను జోడిస్తుంది మీకు. అండ్ నెట్వర్కింగ్ చూసుకున్నట్లయితే UIDAIలోని అనుభవజ్ఞులైన మెంటర్స్తో కలిసి మీకు వర్క్ చేసే అవకాశం అయితే కలిగి ఉంటారు. అండ్ స్టైపెండ్ చూసుకున్నట్లయితే ఆకర్షణీయంగా నెలవారీ స్టైపెండ్ అనేది మీకు వీళ్ళు ఇస్తున్నారు. అండ్ కెరియర్ గ్రోత్ మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీ, లీగల్ అండ్ మేనేజ్మెంట్ రంగాల్లో భవిష్యత్ కెరియర్కు మంచి అవకాశం అనేది మెరుగుపరచుకోవడానికి మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.